ఓటు వేసి గెలిపిస్తారని కోరుతున్నాను. ఇప్పుడు శ్రీ భూమండ్ల శ్రీనివాస్ గారు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు సర్పంచ్ అభ్యర్థి జయమ్మ గారి స్వయాన భర్త గారు తమ యొక్క సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. పూటకొండూరు గ్రామ ప్రజలకు, అమ్మలకు, అక్కలకు, అన్నలకు, తమ్ములకు అందరికీ నమస్కారాలు. నేను గత 30 సంవత్సరాల నుండి అనేక రకాలుగా గ్రామ ప్రజల కోసం పోరాటాలు చేస్తూ ప్రజల మధ్య ఉండి నేను నడిచినటువంటి వ్యక్తిని. నేను ఒకసారి ఓటు అడుగుతున్న అంత మాత్రం తప్ప నేను ప్రజలను ఏం కోరుకోలే. ప్రజలకు ఏ అవసరం ఉన్నా అన్నా అంటే నేను ఉన్నానని నడుచుకున్నా. ఇలా నాకు బాధ కలిగి ఏడుస్తుంటే నా ఏడుపు మీద కూడా వాళ్ళ కళ్ళు మండుతున్నాయి. కడుపుల బాధ ఉన్నోనికే తెలుస్తుంది. ఎవడైతే అన్నాడో నన్ను తమ్ముంటే ఒక్కసారి పోటీ చేసి చూపెట్టాలి. ప్రజలలో నిలబడ్డ వ్యక్తే గొప్పవాడు. ఎవరు నిలబడతాడో నేను ఏడిస్తే నాటకమని మాట్లాడుతున్నాడు. జిందా తిలస్మాత్ పెడితే ఏ కళ్ళకు నీళ్ళు వస్తాయని అంటున్నాడు. నేను నా బాధ, నా కడుపుల సొదా 2 సార్లు పోటీ చేసినా ఊకనే అవుతుందా? నేనేమన్నా సంపాదించుకున్నానా? నేను తల తాకట్టు పెట్టైనా సరే నేను ఒక కోరిక మీద ఉన్నా. సర్పంచ్ కావాలనే ఒకటే ఒక ఉద్దేశం, లేకపోతే ఏదైనా చేయగలుగుతా. నేను ఆ దమ్ము ధైర్యం నాకుంది. ఇవాళ ప్రజలను బెదిరిస్తా ఉండు. నేను ఆఫీస్ తీసుకుంటే బుక్క కృష్ణమూర్తి దగ్గర బెదిరించి నా తాళాశైలి బుక్క కుమార్ నుంచి తీసుకొని పోయిండు. బుక్క కృష్ణమూర్తిని నేను అడిగిన, అయ్యా మరి ఏంది బిడ్డ నువ్వు ఇట్లా తీసుకుపోయినావు ఎందుకు అని అడిగితే, లేదు కాక ఒక్కటే రూమ్ అని నన్ను అడిగిండు, పక్క రూము ఆయన తీసుకుంటా అన్నాడు. అంటే ఒక్క రూమ్ పక్కకు తీసుకుంటే నువ్వు మొదలు చెప్పాలిగా బిడ్డ. పక్కకు ఎవడన్నా తీసుకుంటాడా? అసలు నీదేనా ఇల్లు కాదా అని నేను అడిగిన. అంటే బెదిరించిండు కాబట్టి బెదిరించిండని చెప్పలేక ఈ తాళసే తీసుకొని పోయిండు. ఇప్పుడు నా ప్రచారం అన్ని నడుస్తుంటే ఎక్కడన్నా వెళితే దాని వైర్లు కోసేసిపోతురు. ఎంత కిరాతకం! ఇవాళ ఆ రోజు కూడా చెప్పిన నేను మరో నయం పాలన వస్తుందని. ఈ రోజు కూడా అంటున్నా, ఖచ్చితంగా ఇంకొకరు ఇవాళ దళిత కుటుంబంలో పుట్టి దళితులకు న్యాయం చేయలే, ఈ బడుగు బలహీన వర్గాలకు ఎవరికి న్యాయం చేయలే, ఏ ఒక్కరిని పైకి తీసుకురాలే. యువతలను మొత్తం తాగుబోతులు చేసిండు. వచ్చేటోరకల్లా పైసలు ఇచ్చి మీరు ఏం తాగుతారో తాగుపో అని అందరికీ ఎవరికి ఉద్యోగాలు ఇప్పియలే. నేను రాష్ట్ర నాయకుడు అంటాడు. మొన్న ఇప్పుడు మాట్లాడిన మాటలా ఈ సర్పంచ్ పదవే ఉంది ఆయనకు, ఎంపీటీ చేస్తేంది జెడ్పీటీ చేస్తేందో అంటాడు. మరి ఈయనకి ఎందుకంత మక్కువ? నేను కావద్దా ఒక్కసారన్నా? నేను పని చేయలేదా అంటున్నా. ఎంపీటీసీ పదవి ఆయన చేస్తేంది, మరి జెడ్పీటీసీ చేస్తేంది, ఎమ్మెల్యే చేసుకోమని పెద్ద నాయకుడే కదా, పైసలు బాగానే ఉన్నాయి కదా. ఎక్కడి ఆయనకు పైసలు? వ్యాపారాలు ఉన్నాయా? ఫ్యాక్టరీలు ఉన్నాయా? ఎక్కడి నుంచి వచ్చినాయి? వాళ్ళు ఇదివరకు ఏమన్నా భూస్వాములా, ఆస్వాములా? ఏది చేసినా బెదిరింపు ధోరణి ఉంటుంది. కాబట్టి అమ్మలారా, బెదిరిస్తే భయపడేటోడు ఎవరు లేరు. దేనికైనా సిద్ధం. ఎప్పుడు కూడా రాజకీయాలు చేస్తాడు, ఓడినా గెలిచినా భయపడాడు. రాజకీయాల్లో ముందుకు పోతూనే ఉంటాడు. ఆ ధైర్యంతోనే ప్రజలంతా నా అంటున్నారు, నన్ను నమ్ముతున్నారు. నేను మోసం చేయలే, దగా చేయలే, ఎవరిని ముంచలే, ఎవరి ఇల్లు ముంచలే, ఏం చేయలే. నేను నాలో నీతి ఉంది, నా నీతే నన్ను కాపాడుతుంది. ఒకటే ఒక ధైర్యంతో నేను ముందుకు వచ్చిన. ఈ రోజు నేను సర్పంచ్గా బరిలో నిలిచిన. ఇవాళ వాళ్ళంతా బిడ్డ నువ్వు
ఆగమైన అందరికీ తిరుగు అవకాశం నీకొకసారి ఇస్తాం తీయని అన్నారు. అదే ధైర్యం నన్ను ముందుకు నెట్టకపోతా ఉంది. లేకపోతే నేను పైసలు సంపాదించుకొని అందరూ ఖర్చు పెట్టి నేను కావాలనే ఆశ నాకు లేదు. నేను ఒక్క రూపాయి కూడా నేను ఇవ్వాలంటే నేను ఇవ్వలేని పరిస్థితులు ఉన్నా. నా బాధతో నేనేడితే ఈ అంతరాల మీద అంతరాలు కట్టినోడు, 3 అంతరాలు కట్టినోడు నన్ను మాట్లాడుతున్నాడు. ఇది పెట్టుకుంటే ఏడుపు వస్తుంది, అది పెట్టుకుంటే ఏడుపు వస్తుంది అని చాలా బాగా అనిపిస్తుంది. ఈ రంకు రాజకీయాలు నాకు వద్దు. ఇది ఒకటేసారితో మాత్రమే నేను పోటీ చేస్తా. ఇక మళ్ళీ చెయ్య ప్రజలారా, ఎందుకంటే ఇన్ని రోజులకు ఈ అవకాశం కావాలని కోరుకుంటున్నా. ఎందుకంటే నాకు రాజకీయం అంటే ఒక సర్పంచ్ అయితే నాకు ఏదన్నా ఒక ఆశ. మా కొడుకు కూడా నన్ను తిట్టే పరిస్థితికి వచ్చింది. నువ్వు 30 ఏళ్ళు రాజకీయం చేసి ఏం చేసావు నువ్వు అని అంటాడు. ఒక్కసారి సర్పంచ్ అయినట్టయితే నా కొడుకు కూడా నేను సమాధానం చెప్పుకునే అవసరం నాకు వస్తుంది. అరే నేనేం సంపాదించకున్నా ప్రజలు నన్ను గుర్తించి ఒక సర్పంచ్ చేసిన బిడ్డ, నీ దమ్ముంటే ఒకసారి కారా అని నేను మాట్లాడగలుగుతా. దానికోసం నేను ఆరాటపడుతున్నా అంతే తప్ప నాకు ఎలాంటి ఉద్దేశం లేదు. ఆ పండుగలు అటువంటివి నేను కూడా చూపిస్తా. ఆయన ఏమంటాడు, పండుగలు ఆయన చేస్తాడా? ఆ పండుగలు అనేవి ఆ పదవి చేస్తుంది, ఆయన కాదు చేసేది. పదవి ఉంటే ఎవరైనా చేస్తారు. అయినా చేయలేదా 3 సార్లు పండుగ? ఆయన ఏమైనా పైసలు అడిగిండా? ఎవరైనా చేయగలుగుతారు. ఇవాళ సర్పంచ్ అంటే పెద్ద కావాల్సిన లేక ఊళ్ళో ఉండి అని ఏ చిన్న సమస్యకైనా పెద్ద సమస్యకైనా నేనున్నా అని రావాలి ముందుకు, అంతే తప్ప వేరేది ఉండదు. ఇవాళ ఐలన్న గెలిచిన వెంటనే మన ఊరికి ఏం చేసిండో తెలుసు. ఇవాళ ఎంఆర్ఓ ఆఫీసు, ఎండిఓ ఆఫీసు, పోలీస్ స్టేషను అవన్నీ కూడా శంకుస్థాపన చేసిర్రు. అదేవిధంగా మార్కెట్ కమిటీ సహకార బ్యాంకు కూడా అతి త్వరలో వస్తుంది. అదేవిధంగా డబల్ రోడ్ ఆలేరు నుండి డబల్ రోడ్ కూడా శాంక్షన్ వచ్చింది. ఇప్పుడు అన్న ఏం చేసినా నేను చేసినా అభివృద్ధి లేదు. కానీ పండుగలు ముచ్చేపి అంత దండగా చేసిండే తప్ప, ప్రజలను దండగా చేసిండే తప్ప ఏం అభివృద్ధి చేయలేదు. ఇంకా అభివృద్ధి చేయాల్సింది చాలా ఉందన్న. కొత్త కాలనీలో డ్రైనేజీ అనేది మొత్తమే లేదు. ఇప్పటి వరకు ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఎక్కడ సీసీ రోడ్ లేదు, ఎక్కడ డ్రైనేజీ లేదు అనేది కూడా తెలియదు వాళ్ళకు. ఊర్లో ప్రాబ్లం ఎక్కడుంది, లైట్ ఎక్కడ వస్తలేవు, చిన్న సమస్యలు కూడా తెలియదు. ఊర్లో తిరిగితేనే అన్ని రకాల అనుభవం ఉంటుంది. ఇలా తిరగకుండా 10 మందిని పెట్టుకొని ఏదన్నా సమస్య మీద పోదామంటే అడగతందుకు కూడా అధికారం లేకుండా భయభ్రాంతులతో అడుగుతారు. ఇప్పుడు గనక ఈ ఒక్కసారి మనం అది చేస్తే కోసపడవలసి వస్తుంది. కాబట్టి అమ్మలారా గ్రహించాలి. 5 సంవత్సరాల నుండి ఎమ్మెల్యే ఉన్నప్పుడు గొంగిడి మహేందర్ రెడ్డి గారిని ఎప్పుడు కూడా ఊర్లకు రానియకుండా చేసిండు. కనీసం వాళ్ళ ఫోటో కూడా పెట్టలే, ఫ్లెక్సీలలో వారి ఫోటో కూడా పెట్టలే. ఇప్పుడు ఆయనని తీసుకొని వచ్చి దొంగ నాటకాలు ఆడుతున్నారు. ఈ రాజకీయాలు అనేటి ఇంత దొంగ నాటకాలు ఆడి ఎవరిని ముంచుతారు? ఇలా జనాన్ని కోసం పనిచేయాలే తప్ప ఇలా వ్యక్తుల కోసం పనిచేస్తే ఏంది ఇది? గ్రామం అభివృద్ధి ఎలా అవుతుంది? ప్రతిపక్షంలో ఉంటే అభివృద్ధి అవుతుందా అని నేను అడుగుతున్నా. అధికార పక్షంలో ఉన్నప్పుడు ఏం చేయలేనోడు ప్రతిపక్షంలో ఉంటే ఏం చేస్తాడు? ఒక్కొక్కరు చెప్పేది చూడు. బూటకొండ రాజ్యాలని పైసే భువనగిరిలో చెల్తుందా? ఎక్కడనైనా చెల్లదు. ఇక్కడ చెల్లలేనోడే రాష్ట్ర నాయకుడు అన్నోడు ఇప్పుడు దెబ్బ కొట్టినట్టయితే ఎక్కడ కూడా ఆయన పని చేయలేడు. ఈ బెదిరింపులకు భయపడేది లేదు. నేను ఖచ్చితంగా ఎంత బెదిరించినా సరే ఇంకోరైతే ఇవాళ నిలబడకనే పోదురు. ఏం బెదిరింపులు, అటువంటి బెదిరింపులు చేస్తున్నారు. ఈ బెదిరింపులు చేస్తే భయపడతామా? ఎంత బెదిరించినా సరే, ప్రాణం పోయినా సరే ఖచ్చితంగా పనిచేస్తా. అడ్డం నిలబడేగా మూటగడ్డును గడ్డంటే నిలబడతా. మూటగడ్డును గడ్డంటే పోరాటాల గడ్డ. ఇలా బిడ్డ ఎవరి బెదిరించినా నేను వణికేది లేదు. నా ధైర్యం మీద చూపిస్తా. కాబట్టి అమ్మలారా
అయ్యలారా. ఎందుకంటే ఇవన్నీ వాళ్ళ అన్న మాటలకు ఆవేశం వస్తుంది. నేను ఎప్పుడైనా కూడా పని చేస్తాననే చెప్తున్నా తప్ప, పెదకావలోడిగా మీతో పని చేస్తా అంటున్నా తప్ప నేను వేరే ఉద్దేశం లేదు. అది గట్టిగా మాట్లాడి ఏసరా అని మాట్లాడితే ఏంటి ఎదురుస్తున్నావు ఆ ఓటర్లను? ఇలా ఓటర్లనే గట్లా మాట్లాడితే రేపు మామూలు వాళ్ళకి ఎట్లుంటుంది? ఎంత గట్టిగా అంటే అబ్బా, నేను అక్కడ ఉండి చూసినా కాబట్టి నేను విన్నా. నేను ఎప్పుడు ఇల్లే ఆయన మీటింగ్ అప్పుడు ఎప్పుడు ఇల్లే, ఈ రోజు విన్నా. చాలా బాధ అనిపిస్తుంది. అందుకనే అమ్మలారా, అక్కలారా, మూటకొండూరు తల్లులారా, దయచేసి చెప్తున్నా, మీ దండం పెట్టి చెప్తున్నా, నేను 2 సార్లు ఓడిపోయాను కాబట్టి ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి, మీకు సేవ చేసే భాగ్యం నాకు కల్పించండి. నేను మళ్ళా ఎలక్షన్లకు రాను, ప్రత్యక్ష ఎలక్షన్లకు రానని సభాముఖంగా ప్రకటిస్తున్నా. ఏ ఒక్క వ్యక్తి అయినా నాకు నచ్చిన వ్యక్తి నిలబడితే వాళ్ళకు సపోర్ట్ చేస్తా తప్ప నేను ప్రత్యక్ష ఓటాలు రాదని ప్రమాణం చేస్తూ ఉమల్ల జయమ్మ గారి ప్యాట గుర్తుకే, ఉమల్ల జయమ్మ గారి ప్యాట గుర్తుకే. ధన్యవాదాలు శ్రీనివాస్ గారు. అదే విధంగా మన ప్యానల్లో నిలబడ్డ వార్డు సభ్యులందరినీ గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నాను. ధన్యవాదాలు. చక్కటి ప్రసంగం ఇచ్చారు. ఏం లేదు, మన